హాయ్! హలో! నమస్తే అండి. రాగిణి వ్లాగ్స్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? లాస్ట్ వీడియోలో నేను హ్యాండ్స్ ఎలా వేయాలో చూపించాను జాకెట్‌కి. ఇప్పుడు జాకెట్ ఎలా ఫిట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా జాకెట్ హ్యాండ్ లూజ్ ఎంతో చూసుకుని అక్కడ స్టార్ట్ చేయాలి. తర్వాత భుజం దగ్గర నుండి చంక వరకు చంక లూజ్ ఎంత కావాలో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఒకసారి చెక్ చేసుకుని ఎక్స్ట్రా దారాలు ఉంటే ఏమన్నా ఉంటే కనుక తీసేసి ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలి నీట్గా. అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా షేప్ పట్టి ఎంత ఉందో ఎంత లూజ్ ఉందో ఒకసారి చూసుకుని దాన్ని తిన్నగా గీత పెట్టేసుకుని బ్యాక్ ఫ్రంట్ ఒకటే లెవెల్లో కుట్లు వేసుకురావాలన్నమాట. తర్వాత సైడు పాదం ఖర్చుతో 3 కుట్లు అనేది వేసుకోవాలి. చంక కుట్టు నీట్గా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే ఫస్ట్ వేసినట్లే రెండో చెయ్యి కూడా అలాగే కుట్టుకొచ్చేయడమే. ఫస్ట్ హ్యాండ్ వేసాం కదా, దాన్నే కొలుచుకుంటూ వేసుకొచ్చేయడమే. అలాగా కుట్టు అనేది మాత్రం స్ట్రైట్గా ఉండాలన్నమాట, వంకరలు వెళ్ళకుండా స్ట్రైట్గా ఉండాలి. ఆ తర్వాత అది కూడా అయిపోయాక ఒకసారి జాకెట్ చుట్టుకొలత మొత్తం కొలుచుకోవాలి. ఎంత లూజ్ ఉందనేది కొలుసుకోవాలి. మిగతాది ఫ్రంట్ షేప్ పట్టిని కూడా ఒకసారి కొలిచేసుకుని మిగతా ఉన్నదాన్ని ఆఫ్ చేసుకుని బ్యాక్ ఫ్రంట్ను చెరసకం చేసుకుని కుట్టు వేసుకోవాలన్నమాట. అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా ఎలా చూసుకోవాలనేది వీడియోలో చూపిస్తున్నట్టు ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అలా చెక్ చేసుకుంటే కనుక ఇంకే ప్రాబ్లం ఉండదు, కరెక్ట్గా వచ్చేస్తుంది బ్లౌజు. దాన్ని తిన్నగా కుట్టు వేసేసుకోవాలి. తిత్తులు లేకుండా నీట్గా స్ట్రైట్గా వచ్చేటట్టు కుట్టుని చూసుకోవాలి. తర్వాత సైడ్ కుట్లు కూడా 3 వేసేసుకుని పాదం ఖర్చుతో 3 కుట్లు అనేది పక్కన వేసేసుకోవాలి. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుని ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కనుక చివర కొంచెం లైట్గా పట్టేసి మెయిన్ కుట్టులోకి తీసుకొచ్చేస్తే కుట్టు కూడా గట్టిగా ఉంటుంది. 2 కుట్లు వేస్తే బాగుంటుంది. ఆ తర్వాత సైడ్ ఎంత ఖర్చు కావాలో అంత ఖర్చు ఉంచుకుని మిగతాది చివర ఓపెన్ అవ్వకుండా నీట్గా కుట్టు వేసేసుకుని అక్కడక్కడ టక్స్ ఇచ్చేసుకోవాలి. అలాగే రెండో వైపు కూడా అలాగే వేసేసుకోవాలి. జాకెట్ అయితే రెడీ అయిపోయిందండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా మరి. ఉంటాను. బాయ్.